శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 35, 36 ఈ రెండు శ్లోకాలు ముందుగా పఠనం చేసుకుని దానిలో ఉండేటువంటి స్థూలమైన అర్థం తెలుసుకుందాం. కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కక్ష్యధో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయకళేబర కులామృతైకరసికా కుల సంకేత పాలిని. ఈ రెండు శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, కంఠము నుంచి కటి ప్రదేశం దాకా ఉండేటువంటి స్వరూపాన్ని కామరాజకూటంగా చెప్తారు. ఇది మధ్య భాగం అన్నమాట. దాని కింద కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కక్ష్యధో భాగధారిణి. శక్తికూటంలో ఇది మూడవ కూటము. కటి ప్రదేశం నుంచి కింద వరకు కాళ్ళ పాదాల వరకు ఉండేటువంటి భాగమేమో ఇది శక్తికూటము అని చెప్పిన పేరు. ఇందులో దేవి యొక్క స్థూల రూపం కనుక చూసుకున్నట్లయితే ఆ విధంగా, ఇక పంచదశి మహామంత్ర పరంగా కనుక చూసుకున్నట్లయితే వాగ్భవకూటంలో ఏమో 5 అక్షరాలు ఉంటాయి అని చెప్పుకున్నాము. మధ్యకూటంలో అంటే కామరాజకూటంలో ఏమో 6 బీజాక్షరాలతో కూడి ఉంటుంది. ఇది మధ్యకూటము, దీనికి కామరాజకూటము అని చెప్పిన పేరు. కటి ప్రదేశం నుంచి కింద పాదాల వరకు ఉండేటువంటి ప్రాంతమేమో ఇది శక్తికూటము. శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి, కటి అధో భాగధారిణి. కటి ప్రదేశం నుంచి కింద వరకు ఉండేటువంటి భాగం అంతా కూడా తల్లిది శక్తికూటము. దీనిలో 4 బీజాక్షరాలు ఉంటాయి. ఈ 5 వాగ్భవకూటంలో ఉండేటువంటి 5 బీజాక్షరాలు, కామరాజకూటంలో ఉండేటువంటి 6 బీజాక్షరాలు, శక్తికూటంలో ఉండేటువంటి 4 బీజాక్షరాలు, ఈ మొత్తము కూడా కలిపితే మొత్తం పంచదశి మహామంత్రం కింద అవుతుంది. వీటికి ముందు శ్రీ అనేటువంటిది కనుక చేర్చుకున్నట్లయితే అది షోడశి మంత్రం అవుతుంది. ఈ విధంగా తల్లి యొక్క బాహ్య రూపాన్ని 3 భాగాలుగాను, తర్వాత పంచదశి మహామంత్ర విద్యలో దీని 3 భాగాలుగాను ఇక్కడ వివరించుకుంటూ వచ్చారు. ఈ పంచదశి మహామంత్రంలో ఉండేటువంటి బీజాక్షరాలని నేరుగా పఠనం మనం మంత్రంగా జపించలేకపోయినప్పటికీ కూడా ఆ మంత్రంలో ఉండేటువంటి ప్రథమాక్షరాలను తీసుకుంటూ అనేక స్తోత్రాలు మనకి శంకరాచార్యుల వారు మొదలైనటువంటి మహానుభావులంతా కూడా అందించారు. ఉదాహరణకి రాజరాజేశ్వరి మంత్రమాతృకా స్తోత్రంలో ఈ పంచదశి మహామంత్రంతోనే ప్రారంభమవుతుంది. అందులో ఉండేటువంటి 15 శ్లోకాలు, ఈ 15 పంచదశి మహామంత్రంలో ఉండేటువంటి 15 బీజాక్షరాలకి మొట్టమొదటి వర్ణంతోనే అది మొదలవుతుందన్నమాట. ఉదాహరణకి దానిలో మొట్టమొదటి శ్లోకం కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనా కామేశ్వరానందిని పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతాస్వాదిని సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరి. ఈ విధంగా కకారంతో మొదలవుతుందన్నమాట మొట్టమొదటి శ్లోకం. అలాగే రెండో శ్లోకం కూడా ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీ చైతన్యాత్మక చక్రరాజనిలయాం చక్రాంత సంచారిణి అని ఈ విధంగా ఆ స్తోత్రంలో ఉండేటువంటి ప్రతి శ్లోకంలో ఉండేటువంటి ప్రథమాక్షరాలన్నీ కూడా మొట్టమొదటి అక్షరాలన్నీ కూడా కలుపుకుంటే తల్లి యొక్క పంచదశి మహామంత్రం అవుతుంది. గురుపదేశం లేనటువంటి వాళ్ళకి, ఆ ఉపదేశానికి అనుష్ఠానం చేయలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి స్తోత్రాలు కనుక పఠనం చేసుకున్నట్లయితే ఆ మహామంత్రం వల్ల ఎటువంటి అభీష్ట సిద్ధులైతే కలుగుతాయో ఇవన్నీ కూడా ఇటువంటి స్తోత్రాలు పఠనం చేయటం వల్ల కూడా నిరంతరము మనకు అటువంటి సిద్ధులన్నీ కూడా లభిస్తాయి. ఈ పంచదశి మహామంత్రంలో ఉండేటువంటి 3 కూటాలను గురించి కూడా ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు. 36వ శ్లోకం మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని.
ఈ 36 శ్లోకం యొక్క అర్థం కూడా స్థూలంగా తెలుసుకుందాము. మూలమంత్రాత్మిక, మూలమంత్రము అంటే ఇదే ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఈ పంచదశి మహామంత్రమే ఇది మూలమంత్రం. మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. మంత్రము అంటే ఏంటి? మననం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటిది మంత్రం. ఒకసారి చదివేసి ఏదైనా ఒక స్తోత్రమో ఒక శ్లోకమో ఏదో ఒకటి చదివేసి నాకు ఆ ఫలితం రాలేదు, సిద్ధించలేదు అంటే దానికి ఎవరేం చేయలేరు. నిత్యము కూడా పఠనం చేస్తూనే ఉండాలి. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసే కొద్దీ కూడా వాటి యొక్క శక్తి అనేటువంటిది పెరుగుతుంది. సాధారణమైనటువంటి చదువులకే చూడండి, ఒకసారి చదివితేనే అందరూ కూడా పండితులు అయిపోతూ ఉన్నారా? అందరికీ ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉందా? ఎన్నిసార్లు చదివి ఒక మామూలు సబ్జెక్ట్స్నే ఎంతసేపు వాళ్ళు చదివిస్తుంటారో పిల్లల చేత, విద్యార్థుల చేత. కాబట్టి సామాన్యమైనటువంటి విషయాలనే ఆ విధంగా అంత కష్టపడి మనం చదువుతూ ఉన్నప్పుడు మన పిల్లలంతా కూడా ఇంకా ఇటువంటి దివ్యమైనటువంటి మంత్రశక్తి కలిగినటువంటి విషయాలని ఎంత చేటు మనం సాధన చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా ప్రతి శ్లోకము కూడా ఒక మంత్రమే. ఎందుకని అంటే అక్కడ పరమాత్మ తత్వాన్ని ప్రతి శ్లోకము కూడా వర్ణించుకుంటూ వచ్చింది. ఇక్కడ కూడా అంతే. లలితా సహస్రంలో కూడా ప్రతి మంత్రము కూడా 16 అక్షరాలతోనే ఉంటుంది. అందుకనే ఈ షోడశి మంత్రంలో కూడా శ్రీకారం గనక కలుపుకున్నట్లయితే పంచదశి మంత్రానికి అది కూడా 16 అక్షరాలతో అవుతుంది. అందుకని ప్రతి శ్లోకంలో ఉండేటువంటి ప్రతి పాదము కూడా ఒక మహామంత్రంగా మనం భావిస్తూ ఉండాలి. కాబట్టి ఇటువంటి నామాలన్నీ కూడా ఎందుకు మహర్షులు మనకి దివ్యంగా గొప్ప కరుణతో అనుగ్రహించారు అంటే మనలాంటి సామాన్యులందరికీ కూడా ఒక మంచి పదం వైపు నడిపించాలి, వీళ్ళని మంచి సన్మార్గంలో నడిపించాలి, ఒక రక్షణ కవచంలాగా ఉండటానికే ఇన్నెన్ని వందల కొద్దీ కూడా స్తోత్రాలన్నీ కూడా మనకి రచించి ఇచ్చారు. ఇన్ని గ్రంథాలు ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళేమి దేన్నో ఆశించి కాదు. మహాత్ములంతా కూడా ఇటువంటి గొప్ప గ్రంథ రచన ఎందుకు చేసుకుంటూ వచ్చారంటే మనలాంటి సామాన్యులందరినీ కూడా ఉద్ధరించడానికి, అవి చదివి మన బ్రతుకును పండించుకోమని చెప్పటమే అందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సందేశం. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర. ఇందులో కూటత్రయాలు మనం చెప్పుకున్నాం. వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. కళేబరము అంటే ఇక్కడ శరీరము అని అర్థం, వేరే నీచ అర్థంలో మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే సంస్కృతంలో కళేబరము అంటే ఆ శరీరము అనేటువంటి అర్థంతోనే వాడతాం. ఇప్పుడు చూడండి, మనకు చాలా సుప్రసిద్ధమైనటువంటి జయదేవుని అష్టపదిలో కూడా కృష్ణ పరమాత్మని వర్ణిస్తూ చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి అని జయదేవుడు సంస్కృతంలో అన్నాడు. నీల కళేబరం, కృష్ణుడి శరీరం ఎలా ఉంటుంది? మంచి నీల ఛాయలో ఉంటుందన్నమాట. ఈ తల్లి కూడా అంతే. కాబట్టి కళేబరము అంటే ఇక్కడ మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర. ఈ మంత్రంలో 3 కూటములు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. కులామృతైక రసిక కుల సంకేత పాలిని. ఇక్కడి నుంచి తల్లి యొక్క సూక్ష్మతర రూపాన్ని వర్ణించుకుంటూ వస్తూ ఉన్నారు. స్థూల రూపము, సూక్ష్మ రూపము, సూక్ష్మతర రూపము. కులామృతైక రసిక. ఇక్కడ కులము అంటే అనేక అర్థాల్లో సంకేతార్థాలుగా మనం తీసుకోవాలి. కేవలం ఇక్కడ మనకు తెలిసినటువంటి కులాలు కాదు. ఇప్పుడు మనం ప్రపంచంలో మన సమాజాల్లో వాడుకుంటూ ఉండేటువంటి కులాలు మాత్రం కావు ఇవి. సహస్రార చక్రం నుంచి నిత్యము కూడా అమృతము స్రవిస్తూ ఉంటుంది. అటువంటి అమృత స్రావానికి ఇష్టపడుతూ ఉండేటువంటి తల్లి. కుల అమృతైక రసిక. మనం పదచ్ఛేదం చేసుకుంటూ ఉంటేనే దానిలో ఉండేటువంటి అర్థం బాగా తెలిసిపోతూ ఉంటుంది. కులామృతైక రసిక. ఈ నామం దగ్గర నుంచి కూడా ఇంకా కుండలిని శక్తిని గురించి వివరిస్తూ ఉన్నారు. అంటే 90వ నామం దగ్గర నుంచి కూడా ఇక కుండలిని శక్తికి సంబంధించినటువంటి నామాలు మనకి వస్తూ ఉన్నాయి. కుల సంకేత పాలిని. ఇందాక కులము అంటే అమృతము అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కుల సంకేత పాలిని. ఇక్కడ కులము అంటే ఏంటి? తల్లి యొక్క పూజా ద్రవ్యాలు, పూజకు వినియోగించేటువంటి ద్రవ్యాలన్నీ కూడా, పూజా ద్రవ్యాలన్నీ కూడా ఇది కులము అని కూడా ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు. వాటిని ప్రతిపాదించేటువంటి శాస్త్రం కూడా కులము అని చెప్తూ ఉన్నారు. మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలకు కూడా కులము అని పేరు. ఈ షట్చక్రాలు ఏమిటి అంటే అంతకుముందు చెప్పుకున్నాము. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహత చక్రము, విశుద్ధి చక్రమేమో కంఠం దగ్గర ఉంటుంది. ఆజ్ఞా చక్రము 2 కనుబొమ్మల మధ్యలో కూడా ఉంటుంది.
ఈ 6 చక్రాలని కూడా దాటి గనక వెళ్ళినట్లయితే బ్రహ్మరంధ్రం దగ్గర శిరస్సు మీద అక్కడ సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అని ఇంతకుముందు ఎలా చెప్పుకున్నాము మనము, అక్కడ సహస్రదళ పద్మస్థిత అయినటువంటి ఆ తల్లి ఆ అమృతాన్ని వర్షిస్తూ ఉంటుంది. ఈ మూలాధార చక్రం దగ్గర ఈ కుండలిని శక్తి 3.5 చుట్టలు చుట్టుకొని ఒక పాములాగా నిద్రావస్థలో ఉంటుంది సామాన్యులందరికీ కూడా. అయితే యోగులు మహా జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు దీన్ని ఆ కుండలిని శక్తిని లేపి ఆ సహస్రార కమలం దాకా కూడా తీసుకుని వెళ్తారనమాట. ఆ కుండలిని శక్తిని వాళ్ళు ఉద్దీపింప చేసుకుంటారు. ఒక్కొక్క చక్రం దగ్గరకు వచ్చేసరికి కొన్ని శక్తులు వాళ్ళకి వస్తూ ఉంటాయి ఆ సాధన తీవ్రతని బట్టి. ఈ విధంగా ఈ 2:35, 36 ఈ 2 శ్లోకాలకి మనం స్థూలమైనటువంటి వివరణ చేసుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలని పఠనం చేసుకుందాం. కంఠాధఃకటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కక్ష్యధో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయకళేబర కుళామృతైకరసికా కుల సంకేత పాలిని. 36 శ్లోకాల దాకా మనం వివరించుకున్నాము. తర్వాతి శ్లోకాలని మళ్ళీ యథాశక్తి వివరించుకుందాము జగన్మాత యొక్క అనుగ్రహంతో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.